హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కు స్వాగతం. ఇక్కడ చందు నీళ్లు తీసుకురావడం కోసం ఊరి చివర ఉన్న బావి దగ్గరకు వెళ్తాడు. నేను నీళ్లు తీసుకెళ్లి వదినకు ఇంటి పనిలో హెల్ప్ చేస్తాను. ఇంట్లో పనంతా వదినే చేయాల్సి వస్తుంది. నేను వదినకి సాయం చేస్తాను. ఇలా చందు బావి దగ్గరకు వెళ్తాడు. అరే, నీళ్లు చాలా లోతులో ఉన్నాయి. ఇంతకీ నీళ్లు తోడడానికి ఏమైనా తాడుందా చూస్తాను. అలా చందు తాడు కోసం చూస్తూ ఉంటాడు. బావి పక్కనే ఉన్న చెట్టు మీద భేతాళ భూతం కూర్చొని ఉంటాడు. అరే వావ్, ఎవరు ఇక్కడికి వచ్చారు? ఎన్నాళ్లకు నాకు యువకుడు కనిపించాడు. నేను ఇతని వీపు మీదకి వెళ్తాను. అలా బేతాళుడు ఎగురుతూ వచ్చి చందు వీపు మీద ఎక్కుతాడు. ఎవరది? ఎవరు 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 నువ్వు? నా వీపు ఎందుకు ఎక్కావు? దిగు దిగు. అరే, చూస్తుంటే భూతంలో ఉన్నాడు. మా భూతం భూతం, కాపాడండి కాపాడండి. నా పేరు బేతాళుడు. నాకు కథ కావాలి, కథ. నువ్వు కథ చెప్తేనే నిన్ను వదులుతాను, లేదంటే వదలను. ఏంటి కథ? చూస్తుంటే ముసలి వాళ్ళ ఉన్నావు. జుట్టు గడ్డం అన్ని తెల్లగా ఉన్నాయి. అయినా చిన్న పిల్లల కథ చెప్పమంటున్నావు. వదులు వదులు, నన్ను వదులు. అబ్బా, నాకు నడు నొప్పి వస్తుంది, నన్ను వదిలే. చెప్పాను కదా, కథ చెప్తేనే నిన్ను వదిలేది, లేదంటే లేదు. ఏ వదులుతావా లేదా? నిన్ను ఈ బావిలో పడేస్తాను చెప్తున్నా. వదులు, నన్ను వదులు, వదిలే. నన్ను బావిలో పడేస్తే నువ్వు కూడా బావిలో పడతావు. ఎందుకంటే నేను నిన్ను వదిలేదే లేదు. అరే, ఏ ముసలాడా, నువ్వు నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తావు? నాకు అసలు కథలే రావు. నన్ను వదిలే, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. లాభం లేదు, నాకు కథ చెప్పేదాకా నిన్ను వదలను. అరే, చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. లేదు లేదు, ఏదో నోటికొచ్చింది చెప్పేస్తాను. కథ చెప్తాను, విను విను. చెప్పు, త్వరగా చెప్పు. అరే, ఏం కథ చెప్పాలి? ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పేస్తా. నా కథ విను, నా మాట విను, నా పాట విను, నేనే హీరో. అయిపోయింది, నేను నీకు కథ చెప్పేశాను. ఇక వదిలే, నన్ను వదిలే, వెళ్ళిపో. అరే, అసలు ఇదేం కథ? ఇది కథ కానే కాదు. లేదు లేదు, నువ్వు కథ చెప్తేనే గాని నిన్ను వదలను. ఏంటి? నువ్వు ఇలా మాట వినేలా లేవు. మా వదినకు అప్ప చెప్తే గానీ నీ సంగతి చూస్తుంది. పద ముసలి భూతం, ఇంటికి పద. అలా చందు భుజాన ఉన్న బేతాళుడితో సహా ఇంటికి బయలుదేరతాడు. ఇక ఇక్కడ ఇంటి దగ్గర చిన్ని, మున్ని, పింకీ ముగ్గురు కలిసి ఆడుకుంటూ ఉంటారు. నన్ను పట్టుకో, నన్ను పట్టుకో మున్ని, నన్ను పట్టుకో. నన్ను పట్టుకో మున్ని, నన్ను పట్టుకో. ఇప్పుడే పట్టుకుంటా చూడండి. అవునా, అయితే చూద్దాం. అరే చందు బాబా, ఏంటి వెనకెవరినో ఎత్తుకొని వస్తున్నారు? అరే, అది భూతం భూతం, పారిపోండి పారిపోండి త్వరగా. అమ్మో, భూతం భూతం. అలా పింకీ, చిన్ని ఇద్దరు ఇంట్లోకి పారిపోతారు. అరే, ఏంటి వీళ్ళు భూతం భూతం అంటున్నారు? ఈ చందు అంకుల్ ఏంటి ఏదో చిన్న పిల్లలు తెచ్చినట్టుగా భూతాన్ని తెస్తున్నారు? భూతం భూతం, ఆంటీ ఆంటీ, కాపాడండి కాపాడండి. అలా చిన్ని, మున్ని, పింకీ ముగ్గురు సీత దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. మమ్మీ, భూతం భూతం, ఆంటీ భూతం, కాపాడండి భూతం. అరే అరే పిల్లలు, ఏంటి ఎక్కడ భూతం? అరే, మీరు అలా అరిస్తే నాకెలా అర్థమవుతుంది? కాస్త సరిగ్గా చెప్పండి ముందు. మమ్మీ, చందు బాబాయ్ భూతాన్ని వెంట పెట్టుకొని వస్తున్నారు. అమ్మో, వచ్చేసాడు, పారిపోండి పారిపోండి.
అలా పిల్లలందరూ వెళ్లి సోఫా వెనక దాక్కుంటారు. అరే ఈ పిల్లలు అసలు ఏమంటున్నారు? అరే ఇదేంటి? అమ్మో పిల్లలు చెప్పింది నిజమే. అయ్యో చందు, అసలేంటిది? ఇంట్లోకి ఏం తీసుకొస్తున్నావు నువ్వు? అయ్యో వదినా, ఏం చెప్పను, ఈ భూతం నన్ను వదలట్లేదు. నేను బేతాళుండి, నాకు కథ చెప్తేనే నేను ఇతన్ని వదిలేస్తాను. ఏంటి ముసలి భూతంలా ఉన్నా, వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల కథ అంటూ పేచీ పెడుతున్నావు? సిగ్గులేదా? నిన్ను చూడగానే పిల్లలు ఎలా భయపడిపోయారు చూడు. వెళ్ళి ఇక్కడి నుంచి పో ముందు. లేదు లేదు, కథ చెప్తేనే వెళ్తాను. అరే చందు, ఆ కథ ఏదో చెప్పేయచ్చు కదా, పీడ పోతుంది. కానీ వదినా, నాకు కథలేం రావు. అది చెప్పినా కూడా ఈ భూతం వినట్లేదు. అప్పుడే చిన్ని వాళ్ళ నాన్నగారు అక్కడికి వస్తారు. అరే ఏంటిది? మా ఇంట్లో నుంచి ఎందుకలా అరుపులు వినిపిస్తున్నాయి? అలా చిన్ని వాళ్ళ నాన్నగారు లోపలికి వెళ్తారు. అరే ఏంటిది చందు? నీ భుజం మీద ఉన్నది ఎవరిది? ఏమండి వచ్చారా? చూడండి, మీ తమ్ముడిని ఈ భూతం పట్టుకుంది. ఎంత చెప్పినా వదలట్లేదు. ఏంటి? ఏ భూతం మా తమ్ముడిని వదిలే మర్యాదగా, లేదంటే నేను ఊరుకోను. మా తమ్ముడి భుజాలు వీపు నొప్పి పుడుతున్నాయి. వెళ్ళు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అరే ఇతనెవరో చూడడానికి చాలా బలంగా ఉన్నాడు. చూస్తుంటే ఇతనికి చాలా కథలు వచ్చుండొచ్చు అనిపిస్తుంది. నేను అతని మీదికి వెళ్తాను. అరే వా, వదిలేసింది. ఆ భూతం నన్ను వదిలేసింది. సూపర్ అన్నయ్య, సూపర్. అరే వా, సూపర్. ఆ భూతం మీకు భయపడిందండి? అరే ఇదేంటి? అయ్యో వదులు, నన్ను వదులు. సీత కాపాడు, నన్ను కాపాడు సీత, త్వరగా. అయ్యయ్యో, ఏ ముసలి భూతం, వదులు, ఆయన వదిలే. నిన్ను వదులుతావా లేదా? అలా సీత భూతాన్ని కొడుతూ ఉంటుంది. లాభం లేదు, కథ చెప్తేనే వదులుతాను. కథ చెప్పాలి. అమ్మో, ఈ భూతం మళ్ళీ అన్నయ్య మీదకెక్కింది. మళ్ళీ నా దగ్గరకు వస్తుందేమో, వెంటనే పారిపోవాలి. అలా చందు అక్కడి నుంచి పారిపోతాడు. సరే, నేను నీకు కథ చెప్తాను, కానీ కథ చెప్పగానే నువ్వు వెళ్ళిపోవాలి. ప్రామిస్ చెయ్యి. అలాగే, కథ చెప్పగానే నేను మిమ్మల్ని అందరినీ వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ప్రామిస్ చేస్తున్నాను. అయితే విను. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి, ఇద్దరు కలిసి చనిపోయారు. ఇక అంతే, కథ అయిపోయింది. ఇక వెళ్ళిపో ఇక్కడి నుంచి. అరే ఇదేంటి ఇంత చిన్న కథ? ఇదేం కథ అసలు? కథ చిన్నదా పెద్దదా అని ఏమీ చెప్పలేదు నువ్వు. నేనైతే కథ చెప్పేశాను. నా కథలో రాజు ఉన్నాడు, రాణి ఉంది. అంతే, కథ అయిపోయింది. నాకు నువ్వు మాట ఇచ్చావు వెళ్ళిపోతా అని. వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళిపోతాను. ఇంకే చేస్తాను. మాట ఇచ్చాక తప్పదు కదా. కానీ నువ్వు చాలా తెలివైన దానివి. వెళ్తున్నా నేను. అలా భూతం గాల్లోకి ఎగురుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అరే వావ్ సీత, నువ్వు నిజంగా సూపర్. ఆ భూతాన్ని భలే తరిమేశావు. మరేమనుకున్నారు? నా ముందు ఈ భూతాలు గీతాలు ఏం పనిచేయవు. ఇంతకీ చందు ఏడి? మమ్మీ బాబాయ్ ఇంకెక్కడున్నారు? ఎప్పుడో పారిపోయారు. ఆంటీ, మీరు సూపర్ ఉమెన్ లా అందరినీ భూతం నుంచి కాపాడేశారు. థ్యాంక్ యూ ఆంటీ. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.